చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. నమస్కారం. ఆలస్యంగా చెప్పిన చాలా అద్భుతమైన సూచన చేశారు అధ్యక్ష పల్లా శ్రీనివాసరావు గారు. ఈ గాంజాయి ఆలస్యం ఎందుకు చేశారండి? గాంజాయి విషయంలో అధ్యక్ష ఉత్పత్తి, తయారీ, విక్రయం, కొనుగోలు, రవాణా, నిల్వ, వినియోగం, ఎగుమతి, దిగుమతి, దానికి అనుమతించడం, ప్రేరేపించడం అన్నీ నేరమే అధ్యక్ష. ఇందులోని ఎక్కడా కూడా చిన్నది కూడా డీవియేషన్ లేదు అధ్యక్ష. గాంజాయి చేతిలో ఉన్నా కూడా అది కూడా నేరమే, ప్రేరేపించినా కూడా నేరమే, వాళ్ళు తీసుకోకపోయినా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా నేరమే. కాబట్టి ఇవన్నిటినీ కూడా నేరాల కింద పరిగణించడం జరుగుతుంది అధ్యక్ష. ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష మనకి ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారం చాప్టర్ 5A అధ్యక్ష ప్రత్యేకంగా ఆస్తుల జప్తు గురించి దాని మీద ఉంది అధ్యక్ష. అది ఆల్రెడీ ఇప్పుడు మన స్టేట్లో కూడా స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఆస్తులు ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో అధ్యక్ష ఆస్తుల జప్తును కూడా ప్రత్యేకంగా తీసుకొని ఆల్రెడీ మన ఈ 4 నెలల్లోని 2 చోట్ల, ఒకటి అనకాపల్లిలో ఒకటి విజయనగరంలో ఒకటి, ఇలాగే ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి అంటే మనకి తమిళనాడు వెళ్తుంది అధ్యక్ష. కర్ణాటక దగ్గర నుంచి కింగ్ పిన్స్ అన్న వాళ్ళు కానీ ఈ పెడ్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటున్నారు అధ్యక్ష. వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని ప్రస్తుతానికి మాకు పాత రికార్డ్స్లో ఉన్న కింగ్ పిన్స్ కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ మూమెంట్స్ కూడా ఈరోజు తెలుసుకునే పరిస్థితిలో అంత ఇన్డెప్త్గా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అధ్యక్ష. అంటే కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నాం, కానీ ఇన్వెస్టిగేషన్ అయితే లోతుల్లోకి వెళ్ళి చేస్తున్నాం అధ్యక్ష. కింగ్ పిన్ దొరికిన కింద స్థాయి నుంచి ఇందాక ఎక్కడైతే ఉత్పత్తి దగ్గర నుంచి రవాణా వరకు తీసుకునే వాళ్ళు ప్రేరేపించేంత వరకు ఆ లింక్ డాట్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకుని మొత్తం అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇది చాలా పెద్ద సమస్య. పల్లా శ్రీనివాస్ గారు సూచించినట్టు ఆ ఉత్తరప్రదేశ్ చట్టం ఏంటో కూడా స్టడీ చేసి అదేమన్నా మనం అడాప్ట్ చేసుకుంటానికి వీలవుతుందేమో. అనిత గారు యూపీ చట్టం గురించి చెప్పారు, ఆ చట్టాన్ని కూడా పరిశీలించి మన చట్టసభలో అదేదైనా చేసుకుంటే మంచిదేమో. ఎందుకంటే ఇది మనం ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా దీన్ని నిర్మూలించగలిగితే కొన్ని తరాలను కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది ఒక అతి పెద్ద సంక్షేమ కార్యక్రమంగా చేపడితే బాగుంటుంది. అంటే ఈ రోజు అంటే ఎంత మళ్ళీ ఇంకొక చిన్న చెప్పాలి అధ్యక్ష, ఎంత ఇండెప్త్ వరకు వెళ్తున్నామంటే పంజాబ్కి సంబంధించి నార్కోటిక్లో పంజాబ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అధ్యక్ష. ఆఖరికి ఒక టీంను కూడా ఈరోజు పంజాబ్ పంపించడానికి కూడా మేము సిద్ధపడ్డాం. పంజాబ్ కూడా వెళ్తున్నారు అధ్యక్ష, ఒక టీం వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత నేనే స్వయంగా కూడా వెళ్ళి తెలుసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ ఉత్తరప్రదేశ్ మిగతా స్టేట్స్లో ఎలా చేస్తున్నారు ఈ నార్కోటిక్స్ సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా తెప్పించుకుంటున్నాం. అదేవిధంగా ఇంటర్ స్టేట్ సంబంధించిన హోంమంత్రిత్వ శాఖలు అందరితోని కూడా వాళ్ళ డీజీపీస్తో అందరితోని కూడా వైజాగ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా, అంటే ఎలక్షన్ కోడ్ ఉందని పెట్టలేదు అధ్యక్ష, ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఆ మీటింగ్ కూడా వైజాగ్లోనే ఏర్పాటు చేసుకునే పరిస్థితులు కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆఖరి ప్రశ్న.